ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు ఎంతో ఇమాందారంగా జీవించే మనిషి. చిన్న పొలం, 2 గేదెలు, కుటుంబంతో సాదాసీదాగా జీవించేవాడు. ఇతని పేరు ఊరి అంతా మంచి మనిషిగా ప్రాచుర్యం పొందింది. ఒకరోజు పొలంలో పని చేస్తుండగా రామయ్యకి నేలలో ఏదో కఠినమైన వస్తువు తగిలింది. కట్టే తొలగించి చూశాడు. ఇది బంగారు నాణెములు నిండిన పాతమట్టి మట్టికుండ. రామయ్య ఆశ్చర్యపోయాడు. కాని వెంటనే ఆ నాణెములు తనవి కావని గుర్తించాడు. అతడు ఆ సంపదను తీసుకొని నేరుగా గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి, ఇవి నా పొలంలో దొరికాయి. కాని ఇవి నా సొత్తు కాదని నాకు తెలుసు. ఎవరి సొత్తో వారు తిరిగి పొందాలి అని చెప్పాడు. గ్రామ పెద్దలు గ్రామస్తుల ఆశ్చర్యంతో చూస్తూ, ఈ రోజుల్లో ఇంత నిజాయితీ మనిషి ఉంటాడా అని ప్రశంసించారు. కొద్ది రోజుల తరువాత తమ్మయ్య అనే ఓ వృద్ధుడు వచ్చి, ఇది నా తాతగారి కాలం నాటి సంపద. నేను చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మా ఇంటి పక్కన పూడ్చామని గుర్తుంది అని చెప్పాడు. ఆ వృద్ధుడి వివరాలు చూసి గ్రామ పెద్దలు ఆ నాణెములను ఆయనకు అప్పగించారు. తమ్మయ్య గారు ఎంతో సంతోషపడి రామయ్యకి తాను తక్కువ ధరకు పెద్ద పొలం ఇవ్వాలని నిర్ణయించాడు. అంతేకాక అతని పిల్లల చదువు కోసం ధనం కూడా ఇచ్చాడు. ఇందువల్ల రామయ్య జీవితం మారిపోయింది. కాని అతని నిజాయితీ మాత్రం మారలేదు. సత్యం మారదు, ఇది మనిషిని ఎన్నెత్తులకు తీసుకెళ్తుంది అని అతడు తరచూ చెప్పేవాడు. మొరల్ నీతి: నిజాయితీ ఉన్నవారిని దేవుడు ఎప్పుడు కాపాడతాడు. దొరికినది మనది కాదనగల ధైర్యం ఉండాలి.